హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఎలక్షన్ షెడ్యూల్ అనేది విడుదల చేయడం జరిగింది కొన్ని ప్రాంతాలలో. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇప్పుడు మనకి ఎలక్షన్ కమిషన్ హెడ్ చెప్పడం జరిగింది. ఆ స్టేట్స్ ఏంటి, ఎలక్షన్ ఎప్పుడు ఏంటంటే నామినేషన్స్ వచ్చేసి డేట్ ఆఫ్ ఇష్యూ గెజెట్ నోటీస్ ఏమో 30 అంటే ఈ నెల 30వ తారీఖు రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ మంత్ 2వ తారీఖు వరకు సెకండ్ ఫేజ్ కూడా ఉంది. ఆ తర్వాత నామినేషన్స్ వచ్చేసి 6వ తారీఖు 4th మంత్ వరకు ఉంది. అదేవిధంగా సెకండ్ ఫేజ్ వచ్చేసి 9వ తారీఖు 4th మంత్ ఉంది. డేట్ ఆఫ్ ద స్క్రూటినీ అంటే ఎవరున్నారు, ఎవరి పేరు తప్పులున్నాయా, ఒప్పులున్నాయా, నామినేషన్స్ ఏంటి అనేది మళ్ళీ 7వ తారీఖు 4th మంత్, అదేవిధంగా సెకండ్ టైము 10వ తారీఖు 4th మంత్ ఉంది. క్యాండిడేట్ విత్డ్రా చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. దానికి ఒక డేట్ ఇచ్చారు, 9వ తారీఖు, 13వ తారీఖు. అలాగే డేట్ ఆఫ్ పోల్ ఏ రోజులో ఎలక్షన్ పోల్ జరుగుతుందంటే 23 వెస్ట్ బెంగాల్కి ఇది 23వ తారీఖు జరుగుతుంది. అదేవిధంగా 23/4లో జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ ఫేజ్ వచ్చి 29/4 అంటే దానికి దగ్గర ఒక 6 రోజులు తేడా ఉంది. డేట్ ఆఫ్ కౌంటింగ్ వచ్చేసి బెంగాల్లో 4/5 నెక్స్ట్ మంత్ అంటే 5th మంత్లో 4వ తారీఖు కౌంటింగ్ ఉంది. అదేవిధంగా అదే 4/5లోనే సెకండ్ ఫేజ్కి సంబంధించింది కూడా కౌంటింగ్ జరుగుతుంది. ఈ మొత్తం కూడా వెన్స్డే అనేది కంప్లీట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మళ్ళీ తమిళనాడుకు ఉంది. ఈసారి తమిళనాడు ఎలక్షన్స్ చాలా చాలా కీలకంగా మారబోతున్నాయి. ఎందుకంటే విజయ్ తన పార్టీని పెడతాం జరిగింది. దానికి డిఎంకేకి పోటీగా ఆ పార్టీలో విజయ్ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. విజయ్కి బ్యాకప్గా బీజేపీ రాబోతుందా లేదా అనేది ఇంకొన్ని రోజులు తెలియబోతూ ఉంది. అయితే ఓవరాల్గా తమిళనాడులో మాత్రం గెజెట్ 30వ తారీఖు, ఈ నెల 30వ తారీఖు 3వ నెలలో రిలీజ్ చేస్తారు. అందరిలాగానే నామినేషన్స్ అనేవి 6వ తారీఖు 4వ నెలలో ఉంటుంది. ఇంకా స్క్రూటినీ, నామినేషన్స్ ఇవన్నీ పడితే డేట్ ఆఫ్ పోల్ కూడా ఇక్కడ 23వ తారీఖు జరుగుతుంది. కౌంటింగ్ 4 5th మంత్లో కౌంటింగ్ అనేది. అదేవిధంగా ఎలక్షన్స్ 6వ తారీఖులో ఎవరు ఏంటనేది క్లారిటీగా చెప్తూ ఉంటారు. విజయ్కి సంబంధించి ఈసారి ఆల్రెడీ తమిళనాడులో అందరూ గిఫ్ట్లు అవి ఇవి పంచడం మొదలు పెట్టేశారు. ఈసారి మనం ఇప్పటి వరకు చూసింది బెంగాల్, తమిళనాడు తర్వాత నెక్స్ట్ ఉన్నది పుదుచ్చేరి. నిజంగా చెప్పాలంటే పుదుచ్చేరి చాలా ఇన్కమ్ చాలా తక్కువ ఉన్న ప్రదేశం. కానీ ఈ మధ్య కాలంలో పుదుచ్చేరిలో కూడా జిఎస్టీలు బాగానే వసూలు అవుతూ ఉన్నాయి. అయితే పుదుచ్చేరికి సంబంధించి 30 అసెంబ్లీ కాన్స్టిట్యూషన్కి గాను ఎలక్షన్ పెడుతూ ఉన్నారు. అందుట్లో కూడా సేమ్ 16వ తారీఖు అనేది గెజెట్ నోటీస్ వస్తుంది. 23వ తారీఖు ఈ నెల దానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుంది. నామినేషన్స్ 24 వరకు వేసుకోవచ్చు. అదేవిధంగా విత్డ్రాలు ఏమైనా ఉంటే 26 వరకు చేసుకోవచ్చు. 9/4/2016లో పోలింగ్ జరుగుతుంది. అంటే వచ్చే నెల 9వ తారీఖు పోలింగ్ జరుగుతుంది ఇక్కడ పుదుచ్చేరిలో. అదే కౌంటింగ్ 4/5/2026లోని. సో ఇంకా అన్నీ కామన్గా జరుగుతుంది. అయితే కేరళ ఈసారి చాలా ముఖ్య పాత్ర పోషించబోతుంది. తమిళనాడు, కేరళలో బీజేపీ భూస్థాపితం అయిపోతే తప్పించి దేశానికి పట్టిన దరిద్రం పోదు అంటూ వీళ్ళిద్దరు కూడా మాట్లాడుతున్నారు. దేశానికి పట్టిన దరిద్రం ఏంటంటే ఇప్పటి వరకు మన దేశంలో ఏ ఒక్క పథకం కూడా అందరికీ పూర్తిగా అందలేదు. అదేవిధంగా బేటీ బచావో బేటీ పడావో పోయింది. మన నోట్లు డిమానిటైజేషన్ పోయింది. అదేవిధంగా అన్ని ఫెయిల్యూర్సే, కన్స్ట్రక్షన్స్ అన్ని ఫెయిల్యూర్ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా నిజంగా చెప్పాలంటే 1 కాదు 2 కాదు అన్ని ఫెయిల్యూర్స్. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఎటు వెళ్ళిపోయిందో కూడా తెలియదు. ఇలా చెప్పుకుంటే ప్రతిసారి బీజేపీ ఫెయిల్యూర్సే కనిపిస్తున్నాయి. అదే బీజేపీకి తోడుగా రాని ప్రాంతాలు ఏమంటే కేరళ, తమిళనాడే. అందుకే కేరళ ఫైల్స్ అని కేరళలో మతతత్వాన్ని బోధిస్తూ, మతతత్వాన్ని కేరళ ప్రజల గుండెల్లో నింపుతూ, ఆ మతాన్ని అడ్డుగా పెట్టుకొని కేరళలో అధికారంలోకి రావాలనేసి బీజేపీ సర్వ విధాలా ప్రయత్నిస్తుంది. అదేవిధంగా తమిళనాడులో కూడా మీరు చూసుకున్నట్లయితే తమిళనాడులో అన్నమలై అనే వ్యక్తి తన జాబ్‌కి రాజీనామా చేసి బీజేపీతో పాటు నడుస్తూ ఉన్న క్రమంలో ఆయన్ని కూడా పక్కకు తోసేసి అక్కడ వేరే వాళ్ళకి ప్లేస్‌లు ఇస్తూ విజయ్‌కి రూట్ క్లియర్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. విజయ్ కొత్త పార్టీ ఏదైతే ఉందో దానికి అండగా నిలవాలి, దాన్ని తోడు చేసుకొని డీఎంకేని కొట్టాలి అనేది బీజేపీ యొక్క కొత్త ఎత్తుగడ. కానీ వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. స్టాలిన్ కానీ ఈ టీం మొత్తం కూడా బీజేపీని కనీసం తమిళనాడులో అడుగు పెడతానికి కూడా వాళ్ళు
సహించట్లేదు. కాబట్టి బీజేపీ ఎంత ప్రయత్నించా కూడా తమిళనాడులో అడుగుపెడతాం అనేది జరగదు. కేరళ గురించి కూడా మనం చూసుకున్నట్లయితే కేరళ కూడా కేరళ ఫైల్స్ అని అదని ఇదని ప్రజల మనసుల్లో కుల విద్వేషాలను, మత విద్వేషాలను పూర్తి స్థాయిలో ఎక్కించి దాని ద్వారా లబ్ధి పొందాలని చూస్తుంది బీజేపీ గవర్నమెంట్. అది కూడా ఈసారి జరగదేమో అని చూస్తున్నారు. అస్సాం, ఈ అస్సాం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అస్సాం ఎలక్షన్స్ కూడా 126 స్థానాలకి జరుగుతున్నాయి. ఈ స్థానాల్లో ఎక్కడ కాంగ్రెస్ గట్టిగా బలపడ్డా కూడా బీజేపీ తట్టా పుట్టా సర్దుకొని అత్తారింటికి దారేదంటూ ఎత్తుకుంటూ వెళ్ళిపోవటమే. కాబట్టి ప్రజలు కొద్దిగా గమనించి ఈసారి తమిళనాడు అయినా, కేరళ అయినా, అస్సాం అయినా ఎక్కడైనా కూడా మతాలకి వ్యతిరేకంగా, కులాలకి వ్యతిరేకంగా ఓట్లు వేసి ప్రజా సంక్షేమం కోసం తోడుగా నిలబడాలని కోరుకుంటున్నాం. ఇది కూడా 9వ తారీఖు మాత్రమే ఎలక్షన్ జరుగుతుంది. వచ్చే నెల 26/4/9వ తారీఖున. యాజ్ యూజువల్ అందరికీ కౌంటింగ్ వచ్చేసి 4వ తారీఖే ఉంది, 5వ నెలలో. అదేవిధంగా వెన్స్‌డే వాళ్ళకి కంప్లీట్‌గా ఇయన్నీ తెలియజేస్తారు. ఆ తర్వాత ఈ 4 ప్రదేశాలు క్లియర్‌గా మాట్లాడుతూ ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ ఏదో మాట్లాడుతున్నాను మనోడు. ఒకసారి వినండి. All 126 assembly constituencies for Assam, the polling shall be just in one phase, and the polling shall take place on 9th of April, Thursday, 2026. The counting shall be on 4th of May. All 140 assembly constituencies of Kerala shall also go for polling on 9th April, that is Thursday, and counting shall be on the same day, that is 4th May 2026. Puducherry also will go along with Assam and Kerala. The date of poll is 9th April and the counting will be 4th of May. Tamil Nadu. Tamil Nadu, all 234 assembly constituencies will go for poll on 23rd of April in one phase, and the counting shall be on the same day for all the 5 states/UT, that is 4th of May 2026. West Bengal. West Bengal, the 294 assembly constituencies, the polling shall be held in 2 phases. In the first phase, 152, and the second phase, 142. The date of poll shall be 23rd of April and 29th of April, and the counting shall be together for all, that is 4th of May 2026. There will be 8 by-elections also, that is Goa, Gujarat, Karnataka, Maharashtra, Nagaland and Tripura. The name of the constituencies are mentioned here and the reasons, which will be circulated to you. And the schedule would be that the assembly constituencies for Goa, Karnataka, Nagaland and Tripura will be held, the polling will be held on 9th of April, and for the assembly constituencies of Gujarat and Maharashtra on 23rd. The counting shall be on 4th of May for all the cases. సో ఇది మొత్తానికి ఈ ఎలక్షన్స్ మాత్రం చాలా కీలక పాత్ర పోషించబోతున్నాయి నవేడేస్. దేశ రాజకీయ భవిష్యత్తులకి ఈ ఎలక్షన్స్ మాత్రమే తోడుగా ఉండాలి. ఎందుకంటే మోనోపలి 10 సంవత్సరాలు భరించాం. ఇక పైన అయినా ఎదురు తిరిగి నిలబడకపోతే మన దేశాన్ని మనమే తాకట్టు పెట్టుకున్న వాళ్ళు మొత్తం. మతోన్మాద శక్తుల చేతిలోకి దేశాన్ని ఇవ్వకుండా ముందుకు తీసుకువెళ్ళాలని, రాబోయే రోజుల్లో అట్లీస్ట్ ఒక చేంజ్ అన్న చూడాలని మేము కోరుకుంటున్నాం. మంచి జరగాలి ప్రజలకంటే అంతకు మించి వేరే మార్గం ఏం కనిపించట్లేదు. ఎందుకంటే లక్షల కోట్లు ప్రజాధనాన్ని నాయకులకి అప్పచెప్పి దేశం మొత్తం 3 విహారీల చేతిలో పెట్టి పాలిస్తున్నాడు మోడీ. కేజీ పేషన్ గ్యాస్ ఎక్కడో మనకి ఇక్కడ గోదావరిలో పడితే దాన్ని తరలిచ్చి వేరే దేశాలకి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న రిలయన్స్ దగ్గర నుంచి ఆస్తులు మొత్తాన్ని ఆక్రమించుకుంటూ
దేశాన్ని దోచుకుంటున్న అదానీ వరకు ప్రతి ఒక్కళ్ళకి వెనకుండి వెన్నుదన్నులుగా నడిపిస్తున్నటువంటి బీజేపీకి ఈసారన్నా ప్రజలు సరైన సమాధానం చెప్పాలి. ఎందుకంటే మనకి మన రాష్ట్ర విభజన ఏదైతే జరిగిందో ఆ క్రమంలో మనకి పోలవరానికి సంబంధించిన ఫండ్స్ కానీ, మన ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి విషయంలో కానీ, అదే విధంగా ఆ రాష్ట్రాల మధ్యలో చిచ్చులు పెట్టి, మతత్వాలను గొడవలు పెట్టి మనల్ని డీమోనటైజ్ చేసే విషయంలో కానీ, మనకి మనం ఇచ్చిన రూ. 100కి 30, 40 తిరిగిస్తూ వాళ్ళ హిందీ రాష్ట్రాలకి డబుల్ ఇచ్చుకుంటూ మనల్ని మోసం చేస్తున్న విధానం కావచ్చు. ప్రతి ఒక్కదాన్ని కన్సిడరేషన్‌లో తీసుకోండి. రాబోయే రోజుల్లో మనం చెప్పే సమాధానానికి ఏ పార్టీ నాయకుడున్న కాళ్ళు పట్టుకునే స్థాయికి దిగజారేలాగా తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.